వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీలో 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉందండి. కానీ ఎక్కువ మందికి తెలియదు. దీన్ని తెలియజేయటం కోసం ఈ వీడియోని చేస్తున్నాను. ఎవరైనా కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ, చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో మీరు ఉన్నప్పుడు ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు, ఎలా చదవాలో తెలియదు, చదువుతున్నప్పటికీ కూడా కాన్ఫిడెన్స్ లేదు, ఏ సబ్జెక్ట్తో మొదలయ్యాలో తెలియదు. ఇలాంటి అన్ని రకాల ప్రాబ్లమ్స్కి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే 1-to-1 గైడెన్స్ ప్రోగ్రామ్. ఈ 1-to-1 గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది ఎస్విఆర్ అకాడమీలో జాయిన్ అయిన వాళ్ళందరికీ ప్రొవైడ్ చేస్తారండి. ఈ 1-to-1 గైడెన్స్ ప్రోగ్రాంలో మీకు ఏమేమి ఉంటాయి అనేది ఒక్కసారి నేను తెలియజేస్తాను, చూడండి. మొట్టమొదటిది ఇండివిజువల్ మెంటర్షిప్ అండి. అంటే పర్సనలైజ్డ్ స్టడీ ప్లాన్ని మీకు ఇస్తారు. ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ ఉంటారు, వాళ్ళకో రకమైన స్టడీ ప్లాన్ కావాలి. తర్వాత హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళకో ఒక రకమైనటువంటి స్టడీ ప్లాన్ కావాలి. జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళకో రకమైన స్టడీ ప్లాన్ కావాలి. సాఫ్ట్వేర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ప్రిపేర్ అవుతున్నారు ఈ మధ్య, వాళ్ళకో రకమైన స్టడీ ప్లాన్ కావాలి. అంటే మీ పరిస్థితులకు తగ్గట్టుగా, మీ సమయానికి తగ్గట్టుగా ఉన్న స్టడీ ప్లాన్ని మీకు ఇస్తారు. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ ఇండివిజువల్ మెంటర్షిప్ అనమాట. నెక్స్ట్, డైలీ మంత్లీ స్టడీ ప్లాన్ని మీకు ఇస్తారు. మీరు ఒక సబ్జెక్ట్ని ఎప్పటి వరకు కంప్లీట్ చేయాలి, మీకున్నటువంటి పరిస్థితులు. రోజుకి 8 గంటలు చదివే వాళ్ళనుకోండి, 10 గంటలు చదివే వాళ్ళనుకోండి, రోజుకి 2-3 గంటల చొప్పున ఒక్కొక్క సబ్జెక్టు 3-4 సబ్జెక్టులు చదవమని చెప్తారు. లేదు మీకు రోజుకు 2-3 గంటలే ఉంటుంది, మీరు వర్కింగ్ పర్సన్ అయి ఉంటే సింపుల్గా మీరు ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసి ఇంకొక సబ్జెక్ట్కి వెళ్ళండి, కరెంట్ అఫైర్స్ రోజు చదువుకోమని చెప్తారు. ఇలా మీకు గైడెన్స్ అనేది ఇస్తారు. డైలీ మంత్లీ స్టడీ ప్లాన్ని మీకు ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు టెలిగ్రామ్లో అండ్ యూట్యూబ్ ఛానల్లో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని టెస్టింగ్ కోసం ఇస్తామండి. ముఖ్యంగా టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీడే మీకు 5 క్వశ్చన్స్ వస్తాయి. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది, జస్ట్ చెక్ ఇట్. మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు ప్రతిరోజు కూడా 5 ఎంసీక్యూస్ వస్తాయి. వీటిలో నుంచి 50% ఎంసీక్యూస్ ఇంతకుముందు వచ్చినాయండి అన్ని ఎగ్జామ్స్లో కూడా, గ్రూప్ 1, గ్రూప్ 2, ఈవెన్ సివిల్ సర్వీస్లో కూడా. సో అందుకనే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట టెలిగ్రామ్లో మేము ఇచ్చే 5 ఎంసీక్యూస్. సో కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ని స్ట్రెస్ చేస్తూ ఆ 5 ఎంసీక్యూస్ ఇస్తాం. స్టాండర్డ్ వస్తుంది, దాంతోపాటు కరెంట్ అఫైర్స్ కూడా దాంట్లో వస్తుంది. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ గైడెన్స్. కరెంట్ అఫైర్స్ అనేది కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ ఫామ్లోను 360 degrees ఎనాలిసిస్తో మీకు అందిస్తాము. దీని గురించి సంబంధించిన సమాచారాన్ని మీకు ఇస్తారు. అండ్ కరెంట్ అఫైర్స్ ఎన్ని మంత్స్ చదవాలి, కరెంట్ అఫైర్స్ ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది, వాటి గురించి కూడా మీకు చెప్తారు. దాంతోపాటు డౌట్ కూడా మీకు క్లారిఫై చేస్తారండి. వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది 1-to-1 మెంటర్షిప్ ఆధారంగా. సపోజ్ మిమ్మల్ని ఈరోజు ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసి మళ్ళీ నాకు ఫోన్ చేయమని చెప్తారనుకోండి, మీరు మళ్ళీ వాట్సాప్ ద్వారా కనుక మెసేజ్ చేస్తే నేను ఇలా కంప్లీట్ చేశాను, నెక్స్ట్ ఏం సబ్జెక్ట్ చదవాలి, జస్ట్ మీకు వాట్సాప్లో రిప్లై ఇస్తారు. లేదా మీరు మాట్లాడుకున్న రిప్లై ఇస్తారు. కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్కి కాల్ చేస్తే చాలా డీటెయిల్డ్గా వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తారండి. అండ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, బోత్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్, గ్రూప్ 2 ప్రిలిమ్స్ మెయిన్స్ వరకు కూడా ఈ గైడెన్స్ మీకు ఇస్తూనే ఉంటారు. దాంతోపాటు గ్రూప్ 1, గ్రూప్ 2ని కంబైన్డ్గా ఎలా చదువుకోవాలి, ఒకవేళ గ్రూప్ 1లో ప్రిలిమ్స్ మెయిన్స్ని కంబైన్డ్గా ఎలా చదువుకోవాలి, లేదా గ్రూప్ 2లో ప్రిలిమ్స్ మెయిన్స్ని కంబైన్డ్గా ఎలా చదువుకోవాలి, వీటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా చాలా డీటెయిల్డ్గా చాలా క్లారిటీతో మీకు ప్రొవైడ్ చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్, మీరు స్మార్ట్ ప్రిపరేషన్ ఎలా చేయాలి. రెగ్యులర్గా అందరిలాగా చదివితే మీరు వెనకబట్టడానికి అవకాశం ఉంది. యూనిక్గా ఎలా చదవాలి, సో ఏది చదివితే ఎక్కువ మార్కులు వస్తాయి, ఏది ఎగ్జామ్లో ముందు మొదలు పెట్టాలి. జనరల్ మెంటల్ ఎబిలిటీ మొదలు పెట్టారనుకోండి పోతుంది. అట్లనే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా జనరల్ మెంటల్ ఎబిలిటీ ముందు ప్రిపేర్ అయ్యామనుకోండి, అది వేస్ట్ అనమాట. సో దేనితో స్టార్ట్ చేయాలి, దేన్ని ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, మీరు దేన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు, ఏది అవసరం లేదు అనేది స్మార్ట్ ప్రిపరేషన్లో మీకు చెప్తారు. అండ్ దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ మోటివేషన్. సో మోటివేషన్ అండ్ డిసిప్లిన్. మోటివేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చాలామందికి అనేక రకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది ఎకనామికల్గా వీక్గా ఉండి ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి ధైర్యాన్ని నింపటం. అండ్ చాలామంది సోషల్గా ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఎకనామికల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి కారణాలన్నింటినీ కూడా మీ ఇండివిజువల్గా మీకు ఓన్ సమస్య ఉంటుంది, వీటి వల్ల చదవలేకపోతున్నారు. ఇలాంటి సమస్యలను కూడా
అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకొస్తే ఒక స్పెషలైజ్డ్ పర్సన్ ఉంటారు, మీకు చాలా డీటెయిల్డ్గా మీకు సంబంధించినటువంటి మోటివేషన్కి సంబంధించిన ఇష్యూస్ని కూడా మీరు డిమోటివేట్ అవ్వకోకుండా మిమ్మల్ని మోటివేట్ చేయడానికి కావాల్సిన మంచి ఇన్ఫర్మేషన్ కూడా సార్ ప్రొవైడ్ చేస్తారు. ఎనీవే అండి, కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్కి కాల్ చేస్తే మీకు ఎనీ టైం అందుబాటులో ఉంటారు. అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2 కోర్సెస్కి సంబంధించి మీరు విజయం సాధించడానికి ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ని 1-to-1 బేసిస్లో తీసుకెళ్లడం జరుగుతుంది. ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎనిమిది ఎస్విఆర్ అకాడమీలో గ్రూప్ 1 గ్రూప్ 2 ఈ రెండు రాసేవాళ్ళు గ్రూప్ 1 తీసుకుంటే సరిపోతుంది. అండ్ గ్రూప్ 2 రాసేవాళ్ళు కావాలి, ఎస్పెషల్లీ గ్రూప్ 2 ఓన్లీ కావాలన్న గ్రూప్ 2 ఉంటుంది, గ్రూప్ 1 ఉంటుంది. గ్రూప్ 1 తీసుకుంటే మీరు రెండు రాయొచ్చు, ఇంటిగ్రేటెడ్ కోర్స్ అది. స్పెషల్గా గ్రూప్ 1 మీద గ్రూప్ 1 గ్రూప్ 2 అని ఉండదు, కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు కవర్ అయిపోతాయి గ్రూప్ 1 తీసుకుంటే. గ్రూప్ 2 తీసుకుంటే మాత్రం గ్రూప్ 2 కవర్ అవుతుంది. ఎనీవే, ఈ కోర్సెస్ని కనుక మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఆ లింక్ని క్లిక్ చేసి పర్చేజ్ చేయొచ్చు. ఈ వీడియో లాస్ట్లో కూడా ఎలా పర్చేజ్ చేయాలో చూపించడం జరిగింది. లేదా సింపుల్ వే ఏంటంటే గూగుల్లోకి వెళ్ళి ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి, బెస్ట్ ఆన్లైన్ కోర్సెస్ ఎస్విఆర్ అకాడమీ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఎస్విఆర్ అకాడమీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, రిజిస్టర్ బటన్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మీరు కోర్సులో రిజిస్టర్ అయ్యి పర్చేజ్ చేసుకోవచ్చు. అకాడమీ నుంచి గ్రూప్ 1 గ్రూప్ 2 దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట నేను. ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది, గ్రూప్ 2 సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి, వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో, సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏబిపిఎస్సి గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే
సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎస్విఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు